ఎప్పుడన్నా ఆయన గెలిచిన తర్వాత, అశోక్ గారు గెలిచిన తర్వాత ఎప్పుడన్నా మీ ఇళ్ల వైపు రావటం గాని సమస్య లేదండి. ఆయన దేనికి రాలేదు. 5 ఏళ్ళు అండి, 5 ఏళ్లలో ఒక్కసారి కూడా రాలే. ఒకసారి కూడా దేనికి ఆయన కలగ చేసుకోలేదు. కనీసం రోడ్లు ఇలాగ ఉంటున్నాయి కూడా ఈ శుభ్రాలు చేయిందామన్నా కూడా లేదు ఆయనకి. ఆయన కొబ్బులు, ఆయన పేకాట, ఆయన దారి. ఇప్పుడు ఏదైనా వర్షాలు పడ్డప్పుడు గానీ, వరదలప్పుడు గానీ ఏ సమస్యల్లోనూ కూడా ఆయన లేడండి. అదే మా గురుగారు ఉన్నప్పుడు అయితే వరదలు వచ్చినప్పుడు అవి వచ్చినప్పుడు ఇంటింటికి వెళ్ళిపోయి నామలు వేసుకుని ఎన్ని వేసుకుని భోజనాలు పెట్టి అన్ని పెట్టి మాకు అంతా సౌకర్యం చేసి, కరెంట్లు లేకపోతే కొవ్వొత్తులు ఇచ్చి అన్ని ఇచ్చి మమ్మల్ని ఎలుగులో పెట్టాడండి ఆయన. ఎలుగులో పెట్టిన ఆయన మరి మేము ఇప్పుడు ఆయన గెలిపించుకోకపోతే మేము ఈయన ఎలా గెలిపించుకుంటామండి? మాకు ఎన్నంటూ ఉన్నాడు ఆయనే, గురుగారే. మీ పేరండి? శ్రీనివాసరావు. శ్రీనివాసరావు గారు, ఇప్పుడు యానాంకి ఎలక్షన్ వస్తుంది. 9వ తారీఖు పోలింగ్ జరగబోతోంది. ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఆయన బాగా పని చేశాడా, లేదంటే ఈసారి ఏమన్నా మార్పు కోరుకుంటున్నారా మీరు? ఏమి చేయలేదు యానంలోనే, ఏమి చేయలేదు. ఏమి చేయలేదా? ఒక కరోనా వస్తే ఏమన్నా పలకశిల కూడా వెళ్ళదు యానంలో అంట. అసలు ఎక్కడ చూడాల, జనాలను పట్టించుకోవాలా? ఏమి లేదు యానంలో, ఏముంది ఏమి లేదు. నేను అభివృద్ధి కార్యక్రమాలు చేశాను, మొత్తం రోడ్లు వేసాను, అవి వేసాను వేసాను అని చెప్తున్నారు కదా. ఏమి లేదు, ఏమి లేదు.